ఈ రెండిట్లో నుండి ఏది గొప్పది? యూనివర్స్‌ని క్రియేట్ చేసిన దేవుడా? లేదా మనుషుల మధ్య ఉన్న ప్రేమనా? ఇద్దరు ప్రేమికుల మధ్యలో ఉన్న ప్రేమ గావచ్చు, తల్లిదండ్రుల ప్రేమ గావచ్చు, ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లాటోనిక్ లవ్. ఈ క్వెషన్ ఏ కామన్ మ్యాన్‌ని అడిగినా యూనివర్స్‌ని క్రియేట్ చేసిన దేవుడే గొప్ప. మనుషుల మధ్య ఉన్న ప్రేమ జస్ట్ టెంపరరీ అనే అంటాడు. ఇక్కడ గమనించాల్సింది ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడడం ఎవరు నేర్పించినా నేర్పించకపోయినా, ఏ పుస్తకాల్లో రాసున్నా రాయకపోయినా, ఎవరు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు ప్రేమలో పడడం సహజం. కానీ ఒక దేవుని విషయానికొస్తే మాత్రం కొన్ని పుస్తకాలుండాలి. ఆ పుస్తకాల్లో చదివితేనే దేవుడి గురించి తెలుస్తుంది. దాన్ని బట్టి అర్థమవ్వాల్సింది దిస్ ఈస్ నాట్ ఎ న్యాచురల్ ప్రాసెస్. ఇట్స్ ఎ మ్యాన్ మేడ్ కాన్సెప్ట్. సో, వీళ్ళ లెక్క ప్రకారం దేవుడు ఈ హోల్ ఆఫ్ కాస్మోస్‌ని క్రియేట్ చేసిన తర్వాత హి వాస్ వెయిటింగ్ ఫర్ హ్యూమన్స్ టు బి ఇవాల్వ్డ్ అంటిల్ దే ఇన్వెంట్ లాంగ్వేజెస్. ఈ లాంగ్వేజెస్ అన్నీ ఇన్వెంట్ చేసిన తర్వాత దే స్టార్ట్ రైటింగ్ బుక్స్ అండ్ దట్స్ హౌ దే కీప్ ఎ రికార్డ్ ఆఫ్ ద గాడ్స్ హూ క్రియేటెడ్ దిస్ ఎర్త్. And that is the means of communication God has chosen. And that's how He's been revealing Himself to all these saints or all these historical figures. దైవత్వం అనేది ఎటువంటి ఔట్‌సైడ్ ఏజెన్సీ హెల్ప్ లేకుండానే తెలుసుకోవచ్చు. దట్స్ హౌ వి ఆల్ హావ్ బీన్ ఫార్మ్డ్. ఒక మనిషి తన జీవితకాలం మొత్తం రిలీజియస్‌గా బతికి దేవుడి గురించి తెలిసి, ఆయన పేరు మీద ఎంతో సేవలు చేసి, సడెన్‌గా మెమరీ లాస్ అయిపోతే, హి హావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. సో, మళ్ళీ ఆయన హి హావ్ టు స్టార్ట్ రీడింగ్ ఫ్రమ్ పేజ్ 1. దైవత్వం పొందడానికి ఎటువంటి పుస్తకాలవసరం లేదు. ఎటువంటి గురువులవసరం లేదు. అసలు ఎటువంటి మెమరీ కూడా అవసరం లేదు. మనిషి దైవత్వం పొందిన తర్వాత, వాడి మెమరీ అంతా లాస్ అయిపోయినా గూడా, హి కెన్ సింప్లీ సిట్ ఐడిల్ అండ్ గెయిన్ బ్యాక్ హిస్ డివినిటీ. ఎన్ని సార్లు మెమరీ లాస్ అయినా, ఈ ప్రపంచంతో ఎన్ని సార్లు మెంటల్లీ డిస్కనెక్ట్ అయిపోయినా, ఎ మ్యాన్ కెన్ సింప్లీ సిట్ ఐడిల్, ఎంక్వైర్ వితిన్ హిమ్సెల్ఫ్ అండ్ దెన్ బికమ్ ద గాడ్. ఇట్ ఈస్ థట్ సింపుల్. ఎనీథింగ్ ఔట్‌సైడ్ దిస్ దేవుడి పేరు మీద జరిగే మార్కెట్. ప్రేమకి ఎందుకు గుడులు లేవు? వై దేర్ ఆర్ నో టెంపుల్స్ ఫర్ లవ్? బికాజ్ లవ్ కెనాట్ బి ఎక్స్‌ప్రెస్డ్ ఇన్ వర్డ్స్. ఇట్ కెనాట్ బి ఎక్స్‌ప్రెస్డ్ ఇన్ మాన్యుమెంట్స్. ఇట్ కెనాట్ బి ఎక్స్‌ప్రెస్డ్ ఇన్ ఎనీ ఫిజికల్ స్ట్రక్చర్స్. సో ఈస్ గాడ్లీనెస్. మీ తల్లిదండ్రులు, మీ గురువులు, మీ పూజారి, మీ ప్రీచర్స్, మీ ఇమామ్స్ ప్రతి ఒక్కళ్ళు మీకు తప్పు బోధ చేస్తున్నారు. దే ఆర్ టేకింగ్ అవే ద లైట్ విచ్ ఇస్ ఇన్‌సైడ్ ఆఫ్ యూ. మీ లోపలున్న దైవత్వాన్ని తీసేస్తున్నారు. ఇన్ కంక్లూజన్, దేర్ ఈస్ నో గాడ్ అబవ్. మీ లైఫ్ మొత్తంలో సో ఫార్ ఆల్ ద గాడ్స్ దట్ యూ కేమ్ అక్రాస్ ప్రతి ఒక్కటి తప్పు. వి ఆర్ ద గాడ్స్.